ఒసే కోడలా, ఒసే కోడల పిల్ల, ఎక్కడే? పొద్దు పొద్దున్నే నాకు తలనొప్పిగా ఉంది. మంచిగా స్ట్రాంగ్ గా కాఫీ పెట్టవే. అలాగే అత్తయ్య, చిటికలో తెస్తాను. ఏమండోయ్ రామయ్య గారు, ఒక్కసారి చిటికెయ్యండి. ఎందుకే చిటికే? ఎందుకేమిటి, చిటికలో తెస్తానన్నది కదా నీ కోడలు. ఇదిగో అత్తయ్య, కాఫీ తీసుకోండి. మామయ్య, కాఫీ. అలాగే అలాగే కోడలా. కోడల పిల్ల రేఖ, కాఫీ చాలా బాగా పెట్టవే. అవునా అత్తయ్య? థ్యాంక్స్ అత్తయ్య. కాఫీ బాగుంది కానీ నా కూతురు హారిక అయితే ఇంకా బాగా పెడుతుంది. అవునా అత్తయ్య? అయితే మరి హారికని ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకే కోడలా? రోజు 3 పూట్ల కాఫీ పెట్టాలి కదా అత్తయ్య. లేదు లేదు కోడలా, నువ్వు ఉన్నావు కదా, ఇంకా ఎందుకు హారిక? ఆ అబ్బో, దీని ఆలోచన బానే ఉందే. హారికని తీసుకువస్తే ఇది పుట్టింటికి పోదామని దీని ప్లాను నా దగ్గర. దీని కుప్పగంతులు ఆ ఈ సూరమ్మ దగ్గర పప్పులు ఉడకవులే. ఏమిటత్తయ్య, ఏమిటో పప్పు అంటున్నారు? ఆ ఏం లేదు కోడలా. అమ్ము, అవునవును కోడలా, వర్షం వచ్చేలాగుంది. వెళ్ళు వెళ్ళు, మేడ మీదన్నా పప్పుని తీసుకొచ్చి తడిసిపోతాది. ఇది పనికి మాలింది. ఎప్పుడు నాకేదో పని చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి పప్పు తీసుకురావాలా? దీన్ని చిత్తకొట్టేసేయాలి. బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క 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 లెక్క, గుడి చుట్టూ భక్తుడి లెక్క లెక్క లెక్క. బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుడి లెక్క, తిప్పుకుంటాను తిప్పుకుంటాను, నిన్నే నా చుట్టూ తిప్పుకుంటాను. తిప్పుకో, బాగా తిప్పుకో. ఈగలాగా దోమలాగా తిప్పుకో, బాగా తిప్పుకో. ఏదో టైంలో గట్టిగా కుట్టిపోతాయి ఈగ దోమ. అలాగే నేను కూడా గట్టిగా కుట్టిపోతాను. నేను పోతాను, ఉండను ఇక్కడ, ఈ ఇంట్లో ఉండను. ఏం జరిగింది రేఖ, నా సిసి రేఖ? ఏం జరగాలి? ఇంకేం జరగాలి? మీ అమ్మతో నా వల్ల కాదు. బాగుంది అంటుంది, బాగోలేదంటుంది, నచ్చిందంటుంది, నచ్చలేదంటుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా కాదు. ఇప్పుడే పెట్టే బేడ సర్దుకొని పోతాను. నేను పోతాను. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. నన్ను ఖాళీగా ఉంచదు మీ అమ్మ. పోతాను, నేను పోతాను. అది కాదే రేఖ, నువ్వు తొందరపడద్దు, నేను అమ్మతో మాట్లాడతాను. ఆగాగు. అమ్మా, అమ్మా. ఏమిట్రా నీ గోల? కాకిలాగా కావు కావుమంటున్నావు ఏమిటి? ఆ, అది అది కాదే అమ్మా. నువ్వు నువ్వు మా ఆవిడను. ఆ మీ ఆవిడ? బాబోయ్, నేను ఏమి అన్నా బాధే. ఈ ఇద్దరు ఉప్పు నిప్పు లాంటి వారు. ఎప్పుడు చిటపట చిటపలాడుతూ ఉంటారు. మధ్యలో మనం దూరేమో ఆ చురుకులు మనకి అంటుకుంటాయి. ఎందుకు వచ్చింది గోల? తప్పుకో మాధవా, తప్పుకో. ఒరే మాధవా, ఏమిట్రా మీ ఆవిడ అంటున్నావు? చెప్పు, ఏంటి మీ ఆవిడ? ఆ అది అది ఏం లేదమ్మా, లేదు ఏం లేదు. మధ్యాహ్నం అన్నం మా ఆవిడ చేత పంపించు. సరేరా మాధవా. కోడల పిల్ల, కోడల పిల్ల, త్వరగా మన పెరట్లో ఉన్న బీరకాయలు కొయ్యి, కూర వండు, పొలానికి పట్టుకెళ్తూ గాని. అలాగే అత్తయ్య. ఈ ప్రపంచంలో అత్తలు ఉండేది కోడలను రాచి రంపాన పెట్టడానికే ఉంటారు. అటు మొగుడికి, ఇటు అత్తకి, ఆ మధ్యలో మామకి సేవలు చేయటానికే సరిపోతుంది కోడల జీవితం. హలో ఫ్రెండ్స్, నేను చెప్పిన మాట నిజమా కాదా? చెప్పండి ఫ్రెండ్స్. కోడలా, అయ్యిందా క్యారేజీ? ఆ అయ్యింది. ఇదిగో వెళ్తున్నాను అత్తయ్య. సరే సరే వెళ్ళు. ఏమిటో నా జీవితం. నా పుట్టింట్లో పొద్దున్న 10 అయినా లెగిచేదాన్ని కాదు. ఇప్పుడు 5 గంటలకే లెగడం వస్తుంది. ఏమిటో నా జీవితం. ఉసే రేఖ, ఎక్కడికి అలా కొనుక్కుంటూ వెళ్తున్నావు? ఏం చెప్పమంటావు, మా ఇంటి రామాయణం రోజు నడుస్తున్నదే. సరే గాని, నిన్న మీ ఆయన కౌలు డబ్బులు ఇచ్చాడా? నాకివ్వడు పిన్ని, వాళ్ళ అమ్మకి ఇస్తాడు. దాని గురించి నాకేమీ తెలియదు. తెలీదంటున్నావేంటే? మొన్న వచ్చిన పాల డబ్బులు, పూల డబ్బులు, పళ్ళు డబ్బులు ఏం చేస్తున్నారు? కొంపదీసి మీ అత్త ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి మీ ఆడబట్టుకి ఇస్తుందేమని. చూసుకో అమ్మా, చూసుకో, ఇప్పుడే చూసుకో, లేకపోతే తర్వాత చూసుకోలే. వస్తాను. సరే పిన్ని. హలో ఫ్రెండ్స్, ఇలాంటి గొడవలు పెట్టే ఇరుగింటి పొరిగింటి వారు మీకు ఉన్నారా? ఒరే మాధవా,
నిన్ను వస్తున్నాను వస్తున్నాను. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా పలకవే వెందుకని అమ్మా అవని అమ్మా ఆ మాధవ మాధవ అవని మాధవ. ఆ ఏమిటి పాట పాడుతూ ఉంటే నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ అమ్మా అవని నువ్వా తల్లి, కరుణించావా తల్లి, కరుణించావా? ఎన్నిసార్లు పిలిచానని నన్ను కరుణించావా తల్లి, కరుణించడానికి వచ్చావా తల్లి? నేను చాలా చాలా అదృష్టవంతుని తల్లి. అవునవును, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివే మాధవ. ఆ నువ్వా రేఖ, నా ససి రేఖ. ఇంకా నేను పాడిన పాటకు భూదేవి కరుణించింది అనుకున్నాను. దేవత వరం ఇచ్చిన దెయ్యం తీసుకొనిస్తుందా? ఏమిటి రేఖ, నా ససి రేఖ? నాకు అర్థం కావటం లేదు, కాస్త వివరంగా చెప్పు. నువ్వు నువ్వు పనికి మాలవాడవు, ఎందుకు పనికిరావు? ఏమిటే రేఖ, నా ససి రేఖ అలా అంటావు? మరి కౌలు డబ్బులు, పాల డబ్బులు, భూమి డబ్బులు అన్ని పట్టుకెళ్ళి మీ అమ్మ చేతిలో పెట్టావు. కానీ ఇదిగో రేఖ నా శిశిరేఖ తీసుకో, దాయి ఈ డబ్బులని ఏనాడన్నా ఇచ్చావా? అది కాదే రేఖ, ఎప్పుడు డబ్బులు, పాల డబ్బులు, కౌలు డబ్బులు వ్యవహారాలన్నీ మా అమ్మే చూసుకుంటుంది కదా. అదేమి నాకు కుదరదు. రేపు నాకు ఆ డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, లేకపోతే నేను పుట్టింటికి పోతాను. ఇది ఎక్కడ గొడవరా బాబు? నా చిన్నప్పటి నుండి మా అమ్మ చూసుకుంటుంది, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఏమంటుందో ఏమో. ఏమో మాధవరావు, పొలం పని అయిపోయిందా? అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. సరే సరే, వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా మాధవ? అది అది డబ్బులు. ఆ ఏమిట్రా డబ్బులు? ఆ, ఏం లేదమ్మా, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. అదే కూలర్కి ఇవ్వాలమ్మా, కూలర్కి ఇవ్వాలి. అంతే అంతే. ఓరి నాయనో, ఇప్పుడు నేను డబ్బుల గురించి మాట్లాడితే నన్ను చంపేస్తుంది. అలా అంటూ వాళ్ళ అమ్మని అడగడం మానేశాడు. తర్వాత రోజు రేఖ పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ మాధవరావు ఎంత ఆపినా ఆగలేదు. ఎంత బతిబలినా రేఖ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన రేఖను తీసుకురావడానికి మాధవరావు రేఖ వాళ్ళ ఊరు వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.